దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బైబిల్ అధ్యయనము మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనం వరకు. 35 నుండి 39 వచనాలు మనం చూసినట్లయితే ప్రార్థన చేయుట, ప్రభు ఏ విధంగా ప్రార్థించారు అనేది మనం చూడగలం. ప్రభువు యొక్క ప్రార్థనా స్థలము అరణ్య ప్రదేశము. వేకువజామునే లేచి ఏకాంతంగా ప్రభువు ప్రార్థించడివాడు. ప్రభువు ప్రార్థనా శక్తిపై ఆధారపడ్డాడు. ప్రార్థన ద్వారా తండ్రితో గడుపుచున్నాడు. తండ్రి బలపరుస్తున్నాడు. ప్రభువుకే ప్రార్థన అంత అవసరమైనప్పుడు మరి మనకెంత అవసరమై ఉండాలి? దీన్ని బట్టి ప్రభు ఏకాంత ప్రార్థనలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుని శక్తితో నింపబడాలి. ఇక్కడ 40 నుండి 43 వచనాలు మనం చూసుకున్నట్లయితే కుష్ఠరోగిని బాగు చేయుట. పాద నిబంధన ప్రకారము కుష్ఠరోగము చాలా రకాలు ఉన్నాయి. కొన్ని స్వస్థత పడుటకు వీలు కలుగును, కొన్ని స్వస్థత పొందుటకు వీలు లేనివి. ఈ వ్యాధి గలవారు ఊరి బయట నివాసము ఏర్పరచుకొని ఉండవలను. ప్రభు దినముల్లో కుష్ఠరోగము చాలా ప్రాణాంతకమైన వ్యాధి. మానసికంగా అంటరాని వాడనే బాధ వారిని వెంటాడుతూ ఉండేది. అలాంటి కుష్ఠరోగి ప్రభువు వద్దకు వచ్చి శుద్ధిని చేయమని కోరుచున్నాడు. అతని వ్యాధిని చూచి కనికరపడ్డాడు. చేయి చాచి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వాణ్ణి బాగు చేసెను. కుష్ఠరోగము కన్నా ప్రభువు అతనిలో ఉన్న అచంచలమైన విశ్వాసమునకు ప్రాధాన్యతనిచ్చాడు. 44వ వచనం మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్ర విధిని పాటించుట. నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే పంపివేశను. ఈ కార్యం చేయుట ద్వారా ప్రభువు ధర్మశాస్త్రమును ఉల్లంఘించలేదు అని తెలియచున్నది. అందువలనే అతన్ని గద్దించెను. ప్రభు ధర్మశాస్త్రమున దేవుని ఆజ్ఞగా పాటించుటను మనము గమనించగలము. ఆ రోగికి ప్రభు మోషే నియమించిన కట్టడను నెరవేర్చమని ఆజ్ఞాపించి పంపివేశను. అతడు ప్రభువు మాట ఉల్లంఘించెను. తాను స్వస్థపడిన విధానము ఆ ప్రాంతమంతటా ప్రచురం చేయుచుండెను. ప్రభు పట్టణంలో ప్రవేశింపలేక అరణ్య ప్రదేశంలో ఉండెను. ప్రభుని గూర్చిన వార్త నలుదిక్కులా వ్యాపించెను. జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి మహిమ కలుగును కాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నేటి వాక్యాన్ని నాయన చెప్పుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నాయన నే వాక్యాన్ని నాయన ఏ బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో నూరంతల ఫలింపును అనుగ్రహించి ఆశీర్వదించమని, ప్రతి బిడ్డకు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ కష్టములు ఉన్నాయో, ఏ నష్టములు ఉన్నాయో, ఏ అనారోగ్యం ఉన్నదో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నాయన బిడ్డలకు నా ప్రభ నిండార్లుగా దీవించి ఆశీర్వదించమని నా ప్రభ. నాయన నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, పరిచర్యలో నా ప్రభ తండ్రి మీరు ముందుండి నడిపించమని యేసు నామములో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.